నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అందం ఇప్పుడు ఒక బిజినెస్. మిమ్మల్ని ఇలా మార్చేస్తాం, అలా మార్చేస్తాం అని చెబుతూ ప్రకటనలు గుప్పించడం, తీరా చూస్తే మొహాలు మార్చేయడం. అదేమంటే మా తప్పేం లేదని తప్పించుకోవడం. బయటపడ్డ కేసు ఒకటే కావచ్చు, కానీ దాని ముందు వెనక లోతుల్లోకి వెళ్తే నమ్మలేని నిజాలు చాలానే ఉంటాయి. ఏంటవి? అందంగా కనిపించడానికి కాస్మెటిక్స్ తో కుస్తీ పట్టడం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో దేశ విదేశీ కాస్మెటిక్స్ విపరీతంగా దొరుకుతున్నాయి. ఆడ మగ పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి. నగరాల్లోనే కాదు, పల్లెటూర్లలోనూ వీటి వ్యామోహం పెరిగిపోతోంది. ఎంత ఆదరణ ఉన్నా వీటి వల్ల అనర్థాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇందుకు గుంటూరు ఉదంతమే ఓ ఉదాహరణ. పాపం, ఈ మహిళ ఫేషియల్ చేయించుకుందామని వెళ్తే ఫేసే మాడిపోయింది. ఉన్న రంగు పోయి కొత్త రంగు మొహం మీదకొచ్చింది. అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తే అసలుకే మోసం వచ్చింది. ఈ మహిళకు మేరీగోల్డ్ ఫేషియల్ చేసి ఆవిరి పెట్టారు బ్యూటీ పార్లర్ వాళ్లు. ముఖమంతా మంట పెడుతోందని అరిచి గీ పెట్టినా పట్టించుకోలేదు. ఫేషియల్ చేసుకున్న 24 గంటల తర్వాత ముఖమంతా నల్లగా తయారైంది. తర్వాత 3 రోజులు గడిచేసరికి అసలు విషయం బయటపడింది. ముఖంపై చర్మం కుబుసోలా ఊడిపోయిందట. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె ఫేస్ అప్లై చేసిన క్రీముల్లో యాసిడ్ ఎక్కువగా ఉందట. అందుకే మొహం ఇలా మాడిందట. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏమిటో తెలుసా? 2 నెలల పాటు ఎండ తగలకుండా ముఖాన్ని కాపాడుకోవాలి, లేకుంటే మొహానికి మరింత ప్రమాదం. మొత్తానికి అందానికి పోతే అందవికారంగా తయారైంది ఈ మహిళ. ఫేషియల్ అంటే ఫేస్ పౌడర్ ఏం కాదు, ఇష్టం వచ్చినట్లు పులిమేసుకోవడానికి. ఇలాంటి వాటిని అప్లై చేయడంలో కనీస శిక్షణ ఉండాలి. ఇలాంటిదేం లేకుండా ఇష్టం వచ్చినట్లు కాస్మెటిక్స్ కలిపేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అంటున్నారు వైద్యులు. ట్రైనింగ్ లేకుండా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, కొన్ని రోజులు వర్క్ చేసి వేరే ప్లేస్లో సర్టిఫికేట్స్ కానీ ఏమి లేకుండా, వాళ్ళకి ఏం లేకుండా జస్ట్ చిన్న షాప్ ఓపెన్ చేసేయటం, అది పార్లర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అనమాట. వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళు పెట్టే వస్తువులు, వాళ్ళు పెట్టే ప్యాక్స్ మీద, వాళ్ళు పెట్టే పీల్స్ మీద వాళ్ళకి అవగాహన లేదు. దాంట్లో అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తాయి, వాటితోటి వాళ్ళు ఎవరికైతే ఏ క్లయింట్కి అయితే పెడుతున్నారో ఏం జరుగుతుంది అన్నది ముందు వాళ్ళకి అవగాహన ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ క్లయింట్కి చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నమాట. శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి కాస్మెటిక్స్ వాడతారు. చర్మంపై ప్రయోగించే క్రీములు, లోషన్లు, పెర్ఫ్యూమ్స్, లిప్స్టిక్స్, గోళ్ల రంగులు, కళ్లకు, ముఖానికి, జుట్టుకు వేసుకునే రంగులు, టూత్ పేస్ట్, సోప్, డియోడ్రెంట్, వీటన్నిటినీ కాస్మెటిక్స్ అంటారు. కాస్మెటిక్స్ శరీర నిర్మాణం, పనితీరును ప్రభావితం చేయవు. ఇవి కేవలం సౌందర్య సాధనాలు మాత్రమే. కాస్మెటిక్స్ లో సహజ, కృత్రిమ సుగంధ పదార్థాలను 5,000కు పైగా వాడతారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మ వ్యాధులు కలగడానికి మరో ప్రధాన కారణం వాటిల్లో కలిపే ప్రిజర్వేటివ్స్. గాలి, వెలుతురు తగిలి చెడిపోకుండా, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరగకుండా వీటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. వీటి వల్ల అంతగా ప్రాణహాని ఉండదు, కానీ ఇవే ఒక్కోసారి స్కిన్ ఎలర్జీ, తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు కారణమవుతాయి. ఒక్కో శరీర స్వభావాన్ని బట్టి కాస్మెటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ చూపుతాయి. గుంటూరు మహిళ విషయంలో జరిగింది ఇదే. మేకప్ వేసుకునే ముందు శుభ్రత పాటించాలి. ఒకరు వాడిన మేకప్ సామాగ్రి ఇతరులు వాడరాదు. కానీ బ్యూటీ పార్లర్స్ లో ఇది సాధ్యం కాదు. అందరికీ అన్నిటినీ వాడేస్తారు. దీంతో ఇవి ఒక్కోసారి ఎదురు కొడుతుంటాయి. ముఖం కాలేంత ప్రమాదానికి కారణమవుతూ ఉంటాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.